సో చాలా మంది పిల్లలకి 10th క్లాస్ అనేటప్పటికి భయం భయం భయం, ఎలా ప్రిపేర్ అవ్వాలి. నాట్ ఓన్లీ 10th క్లాస్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆ తర్వాత మనం కెరీర్ లో సెటిల్ అవ్వాలి అన్నప్పుడు ఈ భయం అనేది మనిషిలో ఉంటుంది. సో ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి చాలా టెక్నిక్స్ చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. సో అందులో ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సిన టెక్నిక్ ఏంటి అన్నట్టయితే చాలా ఎసెన్షియల్ టెక్నిక్. ఇది ఒక సీక్రెట్ వెపన్ అన్నమాట, ఒక సీక్రెట్ సేవియర్. మనకు ఎల్లప్పుడూ రక్షణనిచ్చేటటువంటి ఒక సేవియర్ ఏంటి అన్నట్టయితే ఈ రోజు నేను చెప్పబోయే ఈ టాపిక్. ఈ టిప్ అండ్ సీక్రెట్ ని మీరు గనక ఫాలో అయినట్లయితే యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. యూ డెఫినెట్లీ సక్సీడ్. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అన్నట్టయితే మనం ముందుగానే చెప్పుకున్నాం, ఏదైనా ఒక కాన్సెప్ట్ ని మనము అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో అర్థం చేసుకోవడం, ఆ తర్వాత దాన్ని రిప్రజెంట్ చేయడం, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ ఇన్ ఎగ్జామినేషన్. సో మనం ఎప్పుడైతే ఒక కాన్సెప్ట్ ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోగలమో అప్పుడు దాన్ని మనము ప్రాపర్ గా రిప్రజెంట్ చేయగలము. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జామినేషన్ కి పోయినప్పుడు మనం ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఎస్ఏ మొత్తం రాయాల్సి వస్తుంది. అదే షార్ట్ ఆన్సర్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని కన్సైజ్ తక్కువ చేసి రాయాల్సి వస్తుంది. బిట్ ఇచ్చాడు అనుకోండి, అనాలిసిస్ మనసులో చేసుకొని ఆ తర్వాత దాన్ని మనము చేయాల్సి వస్తుంది. సో ఇవన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటి ఆ సీక్రెట్ వెపన్ ఏంటి, మనల్ని అంతగా కాపాడి మనల్ని సక్సెస్ వైపుకి నడిపించేటటువంటిది అన్నట్టయితే ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్. వెరీ 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 ఎసెన్షియల్ ఏంటి అన్నట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్. సో ఈ ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్ అనేది చాలా ఎసెన్షియల్. సో ఈ ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్ అనేది 3 types గా మనము చెప్పుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏంటి, ఏది, ఎలా అన్నది మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో ది 3 types అన్నమాట. సో ఫస్ట్ ఈజ్ లాంగ్ నోట్స్. సో లాంగ్ నోట్స్ ఇది జనరల్ గా మనం ప్రతి ఒక్కరూ చేసేదే లాంగ్ నోట్స్. తర్వాత షార్ట్ నోట్స్. ఆ తర్వాత అండ్ ఫైనల్ ఈస్ టెక్స్ట్, మార్కింగ్ ఇన్ టెక్స్ట్. మార్కింగ్ ఇన్ టెక్స్ట్ బుక్. ఇవి సో ఇవి చాలా ఎసెన్షియల్ మనకు. సో ఇప్పుడు చూడండి, మొట్టమొదట మనము ఏదైనా ఒక కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్నప్పుడు దాన్ని వీటితో పాటు ఇంకొకటి 2 టెక్నిక్స్ నేను చెప్తున్నాను ఈరోజు, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇది మిమ్మల్ని ఖచ్చితంగా గెలుపు వైపుకి తీసుకెళ్తుంది. సక్సెస్ అన్నది మీ చేతుల్లో ఉంటుంది. అండ్ ద రివిజన్ విల్ బి మీకు ఎలా ఉంటుంది అంటే లైక్ ఏ వాక్ ఆన్ రోజెస్. ఖచ్చితంగా చెప్పాలంటే ఇక మీరు ఏమి ఆలోచించకుండా జస్ట్ ఒక 10 minutes రివైజ్ చేసుకునే విధంగా మనం తయారు చేసుకుంటాము. దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద నోట్స్. వీటిలో ఫస్ట్ ఇది లాంగ్ నోట్స్. సో మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత ఒక చాప్టర్, సో సపోజ్ ఒక చాప్టర్ ఇన్ బయాలజీ మనం చదివాము అనుకుందాం. సో ఆ చాప్టర్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనము ఈ లాంగ్ నోట్స్ లో రాసుకుంటాం. సో ఇంపార్టెంట్ పాయింట్స్, ఆల్ పాయింట్స్ ప్రతి ఒక్కటి కూడా మనం కవర్ చేస్తూ ఈ లాంగ్ నోట్స్ అన్నది ప్రిపేర్ చేసుకుంటాము. ఓకేనా? తర్వాత మనకు స్కూల్లో టీచర్ చెప్పేటప్పుడు కానీ లేదంటే మనకి బయట ఎక్కడన్నా వేరే ట్యూషన్ లో చెప్పేటప్పుడు కానీ ఇంపార్టెంట్ అని 4 marks క్వశ్చన్స్ అని ఇది వెరీ ఎసెన్షియల్ టాపిక్ అని చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం దాన్ని యూ షుడ్ మార్క్ ఇట్ ఇన్ టెక్స్ట్ బుక్. సో దట్ మే బి మీరు అండర్లైన్ చేసుకోవచ్చు లేదా స్టార్ మార్క్స్ మార్క్ చేసుకోవచ్చు. సో ఇవి 2 ఎసెన్షియల్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నేను అడ్వైస్ చేసేటటువంటిది ఏంటి అన్నట్టయితే షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్, ఈ షార్ట్ నోట్స్ అన్నది మనల్ని ఎంతగా అంటే అంతగా కాపాడుతుంది. ఎందుకు ఇంతగా చెప్తున్నాను షార్ట్ నోట్స్ గురించి అన్నట్టయితే, షార్ట్ నోట్స్ అన్నది మనం ఏమేమైతే అర్థం చేసుకున్నామో వాటన్నిటిని కూడా చాలా కన్సైజ్ మేనర్ లో రాసుకోవడం జరుగుతుంది. సో ఈ షార్ట్ నోట్స్ కి మనము 3C రూల్స్ అనేది పాటిస్తాము.
జనరల్ గా సో మనల్ని కాపాడేది ఏది అన్నట్టయితే షార్ట్ నోట్స్. అందులో కూడా షార్ట్ నోట్స్ లో 3C రూల్ అనేది మనం ఫాలో అవ్వాలి. వాట్ ఈస్ దట్ 3C రూల్? ఏంటి ఈ 3C రూల్? సో ఫస్ట్ 3C రూల్ అంటే ఒకటి క్లియర్, సెకండ్ కన్సైజ్, థర్డ్ కలర్ఫుల్. సో మనం ఏదైనా టాపిక్ ని రాస్తున్నాము అన్నప్పుడు ఆ టాపిక్ ని పూర్తిగా అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి పాయింట్స్ ని చిన్న 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 పాయింట్స్ గా డివైడ్ చేసుకోవాలి. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ బుల్లెట్ పాయింట్స్. సో ఏమంటాము? బుల్లెట్ పాయింట్స్. సో బుల్లెట్ పాయింట్స్. సో బుల్లెట్ పాయింట్స్ అంటే ఇప్పుడు మొత్తం పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాయకూడదు. ఏదైనా కూడా పెద్ద పారాగ్రాఫ్ రాసేటప్పుడు మామూలు లాంగ్ నోట్స్ అయిపోతుంది. అది దట్ విల్ నాట్ హెల్ప్ఫుల్ టు యూ. సో మనం రాయాల్సింది ఏంటంటే బుల్లెట్ పాయింట్స్. సో ఏంటి మైండ్ మ్యాప్స్ అన్నా తీసుకోండి మీరు, ఆర్ ఎల్స్ బుల్లెట్ పాయింట్స్ అన్నా తీసుకోండి. మైండ్ మ్యాప్ కానీ బుల్లెట్ పాయింట్ కానీ ఏదో ఒకటి రాసుకోవాలి. ఇది క్లియర్ గా ఉండాలి. అది కూడా బుల్లెట్ పాయింట్ కదా అని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. క్లియర్ గా ఉండాలి, చిన్నగా ఉండాలి, అదేవిధంగా కలర్ఫుల్. కలర్ఫుల్ అనేది మన ఇష్టం. సో దాన్ని అండర్లైన్ చేసుకోవడము, లేదంటే దాన్ని బబ్లింగ్ చేసుకోవడము, ఇవన్నీ. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 3C రూల్ ఇన్ షార్ట్ నోట్స్. సో మనం ఏ షార్ట్ నోట్ తయారు చేసినప్పటికీ కూడా ఎన్ని షార్ట్ నోట్ మీరు తీసుకోండి, షార్ట్ నోట్ తయారు చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ 3 పాయింట్స్. క్లియర్ గా ఉండాలి, కన్సైజ్ గా ఉండాలి, కలర్ఫుల్ గా ఉండాలి. దట్ టు ఇక్కడ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే దట్ షుడ్ బి రిటర్న్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్. మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోనే రాయాలి. మీరు అర్థం చేసుకున్న దాన్ని మాత్రమే రాయాలి. పక్కన వాళ్ళు ఇచ్చిన నోట్స్, లేదంటే నేను చెప్తున్న నోట్స్, టీచర్ ఇచ్చిన నోట్స్, మన సీనియర్స్ ఇచ్చిన నోట్స్ మీరు రాయకూడదు. ఏదైతే మీ మైండ్ లో ఉంటుందో దానిని మళ్ళీ మీరు ఎక్స్ప్రెస్ చేయాలి ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ లాంగ్ నోట్స్, షార్ట్ నోట్స్ అండ్ టెక్స్ట్ బుక్ లో మార్కింగ్. సో మన ఓన్ హ్యాండ్ రైటింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి అని అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్. ఇది చాలా చాలా ఎసెన్షియల్. ఎందుకు ఓన్ హ్యాండ్ రైటింగ్ లోనే రాయాలి మనం, ఇది ఇంపార్టెంట్. సో ఎందుకు ఓన్ హ్యాండ్ రైటింగ్ లో రాయమంటున్నాము? సో నువ్వు చెప్తే పక్కన వాడు రాస్తే ఏమవుతుంది? కాదు. మనం ఎప్పుడైతే మన ఓన్ హ్యాండ్ రైటింగ్ లో రాస్తామో మనం రాసే టైంలో మన బ్రెయిన్ అన్నది ఫీడ్ తీసుకుంటుంది అనమాట. సో మనం ఆల్రెడీ చదివింది, మనం చూసింది, అంటే మన టీచర్ చెప్పింది మనం విని ఉంటాము. తర్వాత మనం దాన్ని మన టెక్స్ట్ బుక్ లోనో లేకపోతే ఇంకొక యూట్యూబ్ వీడియోలోనో దాన్ని చూసి ఉంటాము. సో వీటి రెండింటిని మనము ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. సో ఆ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తో రాస్తే క్లియర్ కట్ గా మనకు అది ఈజీగా గుర్తుకొస్తుంది. సో ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. సపోజ్ ఒక తెలుగులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక చాప్టర్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఏముంటుంది? కవి పరిచయం ఉంటుంది. సో ఆ కవి ఎవరు, దాన్ని ఎవరు రాశారు, అదంతా ఉంటుంది. తర్వాత సెకండ్ ఆ పాఠము, ఏదైతే ఆ కన్సెస్ ఇచ్చినటువంటి పాఠం ఉంటుందో అది ఎక్కడి నుంచి ఇచ్చాడు అనేది, ఏ నావల్ నుంచి, లేదంటే ఏ పురాణం నుంచి, లేదంటే ఏ కావ్యం నుంచి దాన్ని ఇచ్చాడు అని ఉంటుంది. తర్వాత దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని ఉంటాయి. సో దీన్ని మనము పార్ట్ వైజ్ గా, అంటే ఫస్ట్ కవి పరిచయము, సెకండ్ ఆ కవి పరిచయము కన్సైజ్ గా, కవి అంటే మొత్తం రాయకూడదు. సో కవి ఎవరు, జన్మస్థలం, బిరుదులు, ఇదంతా అతని ఇతర రచనలు. తర్వాత ముందు మాట లేదా సందర్భం, మెయిన్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది
జనరల్ గా ఒక తెలుగుని తీసుకున్నట్టయితే, తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే మనం రాసుకునే విధానం. సపోజ్ మనకు జనరల్ గా జరిగేటటువంటి డైజెస్టివ్ సిస్టమ్ గురించి తీసుకుందాం. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు, సో వాట్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే, ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఏమేం పార్ట్స్ ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్ పార్ట్స్ ఆఫ్. సో ఇలా ఈ షార్ట్ పాయింట్స్, షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ నేను చెప్తున్నాను ఇప్పుడు. సో డైజెస్టివ్ సిస్టమ్ ని అనుకుందాం అనుకో. ఎగ్జాంపుల్, దిస్ ఇస్ నాట్ కాంప్రహెన్సివ్, జస్ట్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. మీరు మళ్ళీ మీ ఓన్ ప్రిపరేషన్ మీరు చేసుకోండి. డైజెస్టివ్ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టమ్ లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి ఫస్ట్. సో చాలా ఈజీగా మనం చెప్పొచ్చు. డైజెస్టివ్ సిస్టమ్ లో ఫస్ట్ ఇస్ మౌత్ అండ్ థ్రోట్, దెన్ ఎసోఫాగస్, దెన్ స్టమక్ తర్వాత ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఈ మధ్యలో లివర్, ఇవన్నీ వస్తాయి. సో వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్? సో పార్ట్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్, పార్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఇది ఫస్ట్ పాయింట్ గా ఉండదు. సెకండ్, ఈచ్ పార్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్. ఈచ్ పార్ట్ తర్వాత ఈచ్ పార్ట్ లో సెక్రెట్ అయ్యేటటువంటి ఎంజైమ్స్ ఏంటి. సో ఆ ఎంజైమ్స్ ఏం వర్క్ చేస్తాయి, అండ్ దెన్ వర్క్ ఆఫ్ ఎంజైమ్స్. తర్వాత హౌ ద డైజెస్టివ్ సిస్టమ్ వర్క్, హౌ డైజెస్టివ్ సిస్టమ్ వర్క్. ఓకే, ఈ రకంగా మనం మేజర్ గా బుల్లెట్ పాయింట్స్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో నాట్ ఓన్లీ ఈ డైజెస్టివ్ సిస్టమ్, ఎనీ లెసన్, ఎనీ చాప్టర్, సో దాన్ని ఈ విధంగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మనకు ఉన్నటువంటి న్యూట్రిషన్ సిస్టము, నర్వస్ సిస్టము, ఆర్ఎల్సి ఎక్స్క్రిషన్ సిస్టమ్, ఏదైనప్పటికీ కూడా ఎవ్రీథింగ్ మనం ఈ విధంగా రాసుకోవాలి. ఆల్ లెసన్స్, ఆల్ చాప్టర్స్. సో ఇది మేజర్ గా షార్ట్ నోట్ అనేది ఎప్పుడు కూడా షుడ్ బి వెరీ షార్ట్. షార్ట్ నోట్స్ అంటే వెరీ షార్ట్. దీంట్లో ఇంకొక కీ పాయింట్ ఉంది. ఆ రెండు కీ పాయింట్స్ ఉన్నాయి. మెయిన్ కీ పాయింట్ ఏంటి, ఇది ఫస్ట్ మేజర్ గా మనం ఫాలో అవ్వాల్సిన సిస్టమ్. ఇక నెక్స్ట్ ఏంటి అన్నట్టయితే, ఇట్ షుడ్ బి, మనం రాసేటటువంటి షార్ట్ నోట్ అన్నది A4 సైజ్ పేపర్ కి మించకూడదు. ఒక A4 సైజ్ పేపర్ లో మొత్తం మనం రాయాలి, చదవాలి అనుకున్నదంతా కూడా క్లియర్ కట్ గా చిన్న చిన్న పాయింట్స్ రూపంలో రాసుకోవాలి. చిన్న చిన్న పాయింట్స్ అంటే కాపీలు కొట్టేకి చిట్టీలు రాస్తారు చూడండి చిన్నగా, అలా కాదు. మేజర్ గా ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అన్నవి ఒక A4 షీట్ ని మించకుండా క్లియర్ గా రాసుకోవాలి. అంటే ఒక చాప్టర్ కి సంబంధించి ఒక A4 షీట్ అంటే మనకి మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అనుకుందాము, ఒక 10 చాప్టర్స్ లేదా 50 చాప్టర్స్ అనుకుందాం. టోటల్ గా ఓవరాల్ గా ఒక 60 చాప్టర్స్ అనుకుందాము. సో ఈచ్ ఒక పేజ్ కి 60 పేజెస్, 60 పేజెస్. ఓకే, సో యు పర్చేస్ ఏ బుక్ ఆఫ్ 60 పేజెస్, క్లాస్మేట్ A4 ది బాగుంటది. సో క్లాస్మేట్ A4 ఆర్ఎల్స్ ఎనీ A4 సైజ్ ఉన్నటువంటి ఒక బుక్ పర్చేస్ చేసి దాంట్లో వన్ సైడ్ మాత్రమే రాసుకోండి. ఒక సైడ్ మాత్రమే, ఒక సైడ్ బ్లాంక్ వదిలేసేయండి, ఇంకో సైడ్ మన నోట్స్ మొత్తం రాసుకోవాలి. ఇది మేజర్. తర్వాత దీని తర్వాత ఇది గ్లాన్స్ అండ్ షార్ట్ నోట్స్. ఒక పేజీలో, సింగిల్ పేజీలో మనం రాసేటటువంటి పాయింట్. మనము లాంగ్ నోట్స్ అని చెప్పుకున్నాం కదా. లాంగ్ నోట్స్ అంటే కూడా మనం ఎస్ఏలు పారాగ్రాఫ్లు రాయకూడదు. అది కూడా షార్ట్ గా బుల్లెట్ పాయింట్స్ టైప్ లోనే రాసుకోవాలి. బట్ కొంచెం దీనికంటే కొంచెం ఎక్కువగా రాసుకోవాలి. దానికోసం A5 సైజ్ నోట్బుక్ తీసుకోండి. A5 సైజ్ నోట్బుక్ తీసుకోండి. సో ఈ A5 సైజ్ నోట్బుక్ లోన అట్లీస్ట్ మనం 4 పేజెస్ కి మించకూడదు. 4 పేజెస్ కి 1 చాప్టర్ మించకూడదు. ఆ విధంగా మనము
నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత చాలా మంది సక్సెస్ అవుతున్నటువంటి టాపర్స్ ఈ 2 సీక్రెట్స్ ని ఫాలో అవుతారు. బిలీవ్ మీ, మీరు గనక షార్ట్ నోట్స్ ని ఆ తర్వాత ఈ A4 సైజ్ లో ఈ గ్లాన్స్ ని మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోగలిగితే ప్రాపర్ గా యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ ద ఎగ్జామ్. నాట్ ఓన్లీ సక్సెస్, యూ విల్ గెట్ ద టాప్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. ఖచ్చితంగా మీరు టాప్ మార్క్స్. ఎందుకు అన్నట్టయితే రివైజ్ చేసుకునే టైంలో మనకి ఓన్లీ ఇట్ విల్ టేక్ 10 minutes టు రివైజ్, అంతే కదా. ఈ A4 షీట్ చదవడానికి మనకు ఇట్ విల్ టేక్ ఓన్లీ 10 minutes ఆఫ్ ఎ టైం, అంతకుముందు ఎక్కువ టైం పట్టదు. సో ఆ 10 minutes లో మనం ఏం చదివినాము అన్నది ఆ పాయింట్ చూడగానే మనకు గుర్తొచ్చేస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అన్నది కూడా మనకు గుర్తొస్తుంది. సో ఇది మనం మామూలుగా ఎక్కడైనా స్క్రిప్ట్ రాసుకునే విధానంలో కూడా ఇదే. సో స్టోరీ బోర్డ్ అంటాము. సో అది బయట. సో మనకి ఇక్కడ వరకు మాత్రం షార్ట్ నోట్స్ అనేది చెప్పుకుందాం. సో 10 minutes లో మనం మొత్తం రివైజ్ చేసుకోగలం. అంటే రేపు ఎగ్జామ్ ఉంది అని అన్నప్పుడు సో మనకి మొత్తం ఎన్ని 10 చాప్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక 10 చాప్టర్స్ ఉన్నాయి ఒక సబ్జెక్ట్ లో. సో ఈ 10 చాప్టర్స్ ని అయితే ఒక్కో చాప్టర్ కి 10 minutes రివైజ్ చేసుకోగలిగితే సో ఎంత ఉంటుంది, మనకి ఎంతసేపట్లో కంప్లీట్ అయిపోతుంది, 100 minutes. అంటే 1 hour 40 minutes, అంతేనా. సో మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములాస్ మిస్ కాకుండా మనం రాసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఫార్ములాస్, అదేవిధంగా డయాగ్రామ్స్, తర్వాత మేజర్ పాయింట్స్, ఏదైతే మేజర్ పాయింట్స్ ఉంటాయో ఆ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనకు రాసుకోవాలి. ఓకే, ఇది మేజర్ గా అందరూ కూడా చేసేటటువంటి పని. ఇది కాకుండా టెక్స్ట్ బుక్ మార్కింగ్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్. సో ఆ టెక్స్ట్ బుక్ మార్కింగ్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా చదవాలి అనేది మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేయండి. మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ సక్సీడ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe and please do share with your friends. Thank you and bye.